హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. చందమామ కథల ప్రపంచంలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు చెప్పబోయే కథలలో మొదటి కథ అఖండ దైవజ్ఞుడు. ఈ కథకు ఆధారం శ్రీ జి ప్రభాకర్ రెడ్డి గారి రచన. ఇది బేతాళ కథ. మూఢ విశ్వాసాలు, గుడి నమ్మకాలు చాలా వరకు హాని కలిగించేది ఎలాగా అంటే అవి మనుష్య యత్నాన్ని భంగపరుస్తాయి. ముఖ్యంగా జ్యోతిష్యంలో గాఢమైన నమ్మకం ఉన్నవాళ్ళు ప్రయత్నం విషయంలో శ్రద్ధ చూపరు. అందుచేత ఒక మనిషి చేత దుష్టయత్నాన్ని మాన్పించడానికి కూడా ఆ గుడ్డి నమ్మకాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ కథలో వసంతరాజు మూఢ విశ్వాసం కొద్దీ యుద్ధాలు మానేస్తాడు. శమంతరాజు తన శక్తికి మించి పని సాధిస్తాడు. ఇక కథలోకి వెళ్దామా? పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానికి నడవసాగాడు. అప్పుడు శబరిలోని బేతాళుడు, రాజా, నీకు మానవ యత్నంలో అపారమైన విశ్వాసం ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తూనే ఉన్నది. కానీ దైవ నిర్ణయానికి తిరుగులేదు. ఈ మాట నిరూపించడానికి ఒక అద్భుత జ్యోతిష్కుడు వృత్తాంతం చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. వసంత దేశపు రాజు ఒక గొప్ప వీరుడు. ఆయన రాజ్యానికి వస్తూనే పొరుగును ఉన్న హేమంత రాజ్యంతో యుద్ధం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆ యుద్ధంలో అతనికి ఘన విజయం లభించింది. వసంత దేశపు రాజు గద్ద ఎక్కుతూనే 2 దేశాలకు రాజు అయ్యాడు. యుద్ధంలో ఘన విజయం సాధించాడే కానీ ఉభయ దేశాలకు అపారమైన జన నష్టము, ధన నష్టము జరిగింది. రాజు చూడబోతే మహావీరుడు, దానికి తోడు విజయం చవిచూసి ఉన్నాడు. అందుచేత ఆయన మరికొన్ని దేశాలతో యుద్ధం తలపెట్టవచ్చునని మంత్రి భయపడి ఆస్థాన జ్యోతిష్కుడిని రాజుగారి జాతకం చూసి చెప్పమన్నాడు. మహామంత్రి, మన రాజుగారికి 2 రాజ్యాలు మాత్రమే ఏలే యోగం ఉన్నది. ఏ కారణం చేత కానీ ఆయన మరొకసారి యుద్ధం చేయవలసి వస్తే అపజయం సంప్రాప్తం కావటమే కాక 2 రాజ్యాలు తప్పకపోతాయి అని జ్యోతిష్కుడు రాజు వింటూ ఉండగా మంత్రితో అన్నాడు. నా పరాక్రమం అడవిగాచిన వెన్నెల కావాల్సిందేనా అని రాజు అడిగాడు. మహారాజా, యుద్ధాలలో విజయం అంటే కేవలం రాజు యొక్క శౌర్య పరాక్రమాల మీద మాత్రమే ఆధారపడి ఉండదు. సేనలు సక్రమంగా నడవాలి, వాటి సరియైన నాయకత్వం ఉండాలి. ఒక్క తప్పుడు వ్యూహంతో విజయం అపజయంగా మారవచ్చు. అన్నిటినీ మించి దైవం అనుకూలించాలి. అదే కనబడుతోంది తమ జాతకంలో అన్నాడు జ్యోతిష్కుడు. మీ ప్రతాపం వృధా పోనేలా ఏటా యుద్ధ విద్యా ప్రదర్శనలను ఏర్పాటు చేసి దేశ దేశాల వారిని తమతో పోటీకి ఆహ్వానించి పేరు మోసిన మహావీరులను ఓడించండి అన్నాడు మంత్రి. రాజు అలాగే చేస్తూ వచ్చాడు. ఆరంభంలో ఇతర దేశపు రాజులు వసంతరాజుతో యుద్ధ విద్యలలో పోటీ చేసి ఓడిపోయారు. వారికి అవమానం అని అనిపించకుండా వసంతరాజు వారిని ఘనంగా సన్మానించి గౌరవించి పంపేసేవాడు. అంతటి బలవంతుడితో సఖ్యంగా ఉండటానికి అనేక మంది రాజులు గర్వించటమే కాక అతను తమ మీదకి యుద్ధానికి రానందుకు ఎంతో సంతోషించేవారు. ఇలా చాలా సంవత్సరాలు గడిచాయి. వసంతరాజు వద్ద ఆస్థాన జ్యోతిష్కుడుగా ఉన్నవాడి తమ్ముడు పొరుగున ఉన్న శమంతరాజు ఆస్థానంలో జ్యోతిష్కుడుగా చేరాడు. వసంతరాజుకు కొడుకులు లేరు, ఒక కుమార్తె మాత్రం ఉంది. ఆమె యుక్త వయస్కురాలైనాక అనేక మంది రాజకుమారులు ఆమెను పెళ్లాడ కోరారు. ఆమె చక్కని చుక్క కావటమే కాక 2 సింహాసనాలకు వారసురాలు. శమంతరాజు యువకుడు. అతను కూడా వసంతరాజు వారిని పెళ్లాడ కోరాడు. అయితే అతను దుర్బలుడు, అతని రాజ్యం చిన్నది. అందుచేత అతని కోరిక ఈడేరే అవకాశం అణుమాత్రం కూడా లేదు. పూర్తిగా నిరాశ చేసుకునే ముందు అతను తన జ్యోతిష్కుడితో సంప్రదించాడు. జ్యోతిష్కుడు అతని జాతకం చూసి, మహారాజా, తమరు 3 రాజ్యాలకు రాజు అయ్యే యోగం ఉన్నది. అందుచేత తమరు ఏం చేస్తారంటే వసంతరాజుకు తన కుమార్తెను తమరికిచ్చి పెళ్లి చేయమని, అలా చేయని పక్షంలో యుద్ధానికి సిద్ధం కావాల్సిందని కబురు చేయండి. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం అని సలహా ఇచ్చాడు. శమంతరాజు వసంతరాజుకు అలాగే దూత ద్వారా కబురు చేశాడు. వసంతరాజు మారు మాట్లాడకుండా తన కుమార్తెను శమంతరాజుకి ఇచ్చి వైభవంగా వివాహం చేసేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, వసంతరాజు లాంటి వాడు ప్రతాపంలో తన కాలిగోరుకు కూడా పోలని శమంతరాజు బెదిరింపుకు లొంగిపోయి తన కుమార్తెను అతనికిచ్చి పెళ్లి చేశాడు అంటే అది దైవికమా లేక
వయసు మళ్ళిన కారణం చేత అతనికి తన ప్రతాపంలో విశ్వాసం పోయిందా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, వసంతరాజుకు జ్యోతిష్యంలో గుడ్డి నమ్మకం ఉన్నది. అందుకే అతను శమంతరాజుతో యుద్ధానికి దిగలేదు. అతనికి తన జాతకంలో అంత నమ్మకం ఉండబట్టే అతను మూడో దేశాన్ని జయించే ప్రయత్నం చేయలేదు. శమంతరాజు ఆస్థాన జ్యోతిష్కుడికి ఆ రహస్యం తెలుసు. అందుకే అతను శమంతరాజుకు అలా సలహా ఇచ్చాడు. ఇందులో దైవికంగా జరిగిందంటూ ఏమీ లేదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. తరువాతి కథ దుర్మార్గుడి త్యాగం. ఈ కథను రాసిన వారు శ్రీ గార్లపాటి ముత్యాలరావు గారు. పూర్వం ఒక చిన్న నగరానికి ఒక రాజు ఉండేవాడు. ఆయనకు ఒకడే కొడుకు. అందుచేత రాజు తన కొడుకును చాలా గారాభంగా పెంచాడు. రాజు కొడుకు ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఒకడు వర్తకుడు కొడుకు, రెండోవాడు పురోహితుడు కొడుకును. ఈ ముగ్గురు ఒకే గురువు దగ్గర విద్యాభ్యాసం చేశారు. కానీ ముగ్గురికి చదువు ఏమంతగా అంటలేదు. వాళ్ళు అస్తమానము అల్లరి చిల్లరగా తిరుగుతూ తమ తండ్రులను అప్రతిష్ట పాలు చేయసాగారు. రాజు ఒకనాడు తన కొడుకును పిలిచి గట్టిగా మందలించాడు. రాజు కొడుకు తన స్నేహితులతో ఈ సంగతి చెప్పాడు. ఏం చేస్తాం, మా తండ్రులు కూడా మమ్మల్ని నానా చీవాట్లు పెడుతూనే ఉన్నారు అన్నారు రాజకుమారుడి మిత్రులు ఇద్దరూను. నేను ఈ ఊళ్ళో ఒక క్షణం కూడా ఉండను. రోజు మా తండ్రి చేత ఇలా మాటలు పడడం కన్నా ఎక్కడికైనా వెళ్ళి స్వేచ్ఛగా బతకడం మేలు అన్నాడు రాజకుమారుడు. నువ్వు వెళ్ళేటట్టయితే మేము కూడా నీ వెంట వస్తాం అన్నారు అతని మిత్రులు. వాళ్ళ దేశ సంచారం మీద బయలుదేరటం ఖాయమైంది. తిరగటానికైనా కొంత డబ్బు ఉండాలి. డబ్బు లేకపోతే చాలా కష్టాలు పడతాం అన్నాడు వర్తకుడు కొడుకు. డబ్బు మూటలు మోయలేం. తేలిగ్గా తీసుకుపోవాలి అంటే రత్నాలు మేలైనవి. నేను మన ముగ్గురికి 3 రత్నాలు తెస్తాను. వాటిని అమ్ముకుని ఎంతకాలమైనా హాయిగా ఖర్చు చేసుకోవచ్చు అన్నాడు రాజు కొడుకు. రాజు కొడుకు 3 రత్నాలు తీసుకుని వచ్చి ముందుగా అనుకున్న స్థలంలో తన స్నేహితులను కలుసుకున్నాడు. ముగ్గురు ప్రయాణం సాగించారు. వాళ్ళు పోయి ఒక అరణ్యాన్ని చేరుకున్నారు. ఈ అరణ్యంలో దొంగలుంటారు. వాళ్ళు మనల్ని సులువుగా దోచుకోగలరు. ఏమిటి ఉపాయం అని వర్తకుడు కొడుకు అన్నాడు. మనం తలా ఒక రత్నమో మింగుదాం. ఈ అడవి దాటాక మనకు దొంగల భయం ఉండదు అన్నాడు పురోహితుడు కొడుకు. ముగ్గురు సరే అంటే సరే అనుకుని 3 రత్నాలను మింగారు. వీళ్ళ సంభాషణ అంతా ఒక దొంగ చెట్ల చాట నుంచి విన్నాడు. వాళ్ళ దగ్గర ఉన్న రత్నాలను ఎలాగైనా కాజేయాలని వాడికి బుద్ధి పుట్టింది. వాళ్లను ముందు వెళ్ళనిచ్చి దొంగ మరో దారిన వేగంగా వెళ్ళి వాళ్ళకి ఎదురొచ్చి, బాబుల్లారా, నేను చాలా పేదవాణ్ణి. మిమ్మల్ని చూడకపోతే గొప్పవాళ్ళలాగా ఉన్నారు. నన్ను కూడా మీ వెంట రానివ్వండి. మీకు కావలసిన సేవలన్నీ చేస్తాను. నాకు మీతో పాటు ఇంత తిండి పెడితే చాలు అన్నాడు. వాళ్ళ ముగ్గురు చిన్నవాళ్ళు. దారి చూడకపోతే అరణ్య మార్గం. ఈ మనిషిని చూడపోతే బాగా బలంగా ఉన్నాడు. అటువంటి వాడు నౌకరుగాను రక్షకుడుగాను ఉండటం మంచిది అనుకుని ఆ కుర్రవాళ్ళ వాడిని తమతో పాటు రానిచ్చారు. ఆ సాయంకాలం చీకటి పడే వేళకు వాళ్ళు ఒక కోయ గూడను సమీపించారు. వాళ్ళు నడిచే దారి ఆ కోయ దొర ఉండే గుడిసెకు ముందుగానే పోతున్నది. ఆ గుడిసె వెలుపల ఒక స్తంభాన్ని కట్టి ఉన్న పంజరంలో ఒక రాక్షసి చిలక ఉన్నది. ఆ చిలక దారైపోయే నలుగురిని చూడగానే కర్ణకఠోరంగా అరిచింది. దారైపోయే వాళ్ళ దగ్గర ధనం ఉంటేనే అది అలా అరుస్తుంది, లేకపోతే అది అరవదు. ఆ సంగతి కోయదొరకు తెలుసు. అందుచేత చిలక అరుపు వింటూనే కోయదొర గుడిసెలోంచి బయటకు వచ్చి దారిన పోతున్న ముగ్గురు కుర్రవాళ్లను, ఒక పెద్దవాణ్ణి చూశాడు. చూసి, ఆగండి, మీ దగ్గర ఉన్న సొత్తంతా అక్కడ పెట్టి మరీ కదలండి అన్నాడు. కుర్రవాళ్ల వెంట ఉన్న దొంగ, మా దగ్గర ఏమీ లేదు, కావలిస్తే పరీక్ష చేసుకో అన్నాడు. కోయదొర ముగ్గురిని శ్రద్ధగా పరీక్షించి వాళ్ళ దగ్గర ఏమీ లేదని తెలుసుకుని, సరే వెళ్ళండి అన్నాడు. వాళ్ళు కదలగానే చిలక తన సొమంతా పోయినట్టు మరింత కర్కశంగా అరిచింది. వాళ్ళ దగ్గర ఎక్కడో ధనం ఉన్నదని కోయదొరకు నమ్మకం కలిగింది. అతను తన మనుషులను పిలిచి, వీళ్ళు మన చుట్టుగుడిసెలో బంధించి ఉంచండి, నేను రాత్రికి వచ్చి వీళ్ళ సంగతి తేలుస్తాను అన్నాడు. కోయవాళ్ళు ఆ నలుగురిని తీసుకుపోయి ఒక గుండ్రని గుడిసెలో పెట్టి తలుపు మూశారు. ఆ చుట్టూ గుడిసెకు ఒకే ఒక ద్వారం ఉన్నది. చీకటి పడగానే ఆ ద్వారం వెలుపల 2-3 కోయవాళ్ళు ఈటలు తీసుకుని కాపలా ఉన్నారు.
అర్ధరాత్రి కావస్తూ ఉండగా కోయిదొర వచ్చాడు. వాడు తన ఖైదీలతో, మీరు ధనం దాచిన మాట నిజం, అది మీ ఒంటి మీద లేదు కనుక ఎక్కడ ఉందో మర్యాదగా చెప్పండి, లేకపోతే మీ డొక్కలు చీల్చి మరీ చూస్తాను అన్నాడు. దొంగ ఆలోచించాడు. కోయిదొర అన్నంత పని చేస్తాడు. తన కడుపులో తప్ప మిగిలిన ముగ్గురు కడుపులోనూ మణులున్నాయి. కోయిదొర ముందుగా వాళ్ళల్లో ఎవరి పొట్ట చీల్చినా అందరి పొట్టలు చీల్చి తీరతాడు. ఎందుకంటే ఆ ముగ్గురి పొట్టల్లోనూ మణులు దొరికాక తన పొట్టలో కూడా మణి దొరుకుతుందనే వాడు అనుకుంటాడు. నలుగురు చావటం నిశ్చయం. అలా కాకుండా కోయిదొర ముందుగా తన పొట్టను చీల్చేటట్టు చేసిన పక్షంలో ఆ ముగ్గురు కుర్రవాళ్ళు ప్రాణాలతో బయటపడే అవకాశం ఉంది. ఎందుచేతనంటే తన పొట్టలో ఏమీ ఉండదు గనక వాళ్ళ పొట్టల్లో కూడా ఏమీ ఉండదు అని కోయిదొర అనుకోవచ్చు. ఈ విధంగా ఆలోచించి దొంగ ధైర్యంగా కోయిదొరను ధిక్కరిస్తూ, మా దగ్గర ఏమీ లేదంటే నమ్మవేం, నీకేమన్నా మతిపోయిందా, డొక్కొచ్చి చూస్తావా, చూసుకో అన్నాడు. కోయిదొరకు ఆగ్రహం వచ్చింది. వాడు బొడ్డు నుంచి కత్తిలాగి దొంగ డొక్కను ఒక్క దెబ్బతో చీల్చాడు. దొంగ ప్రాణం పోయి పడిపోయాడు. కానీ కోయదొర ఎంత వెతికినా వాడి డొక్కల్లో వడ్లగింజంత బంగారం కూడా దొరకలేదు. నిష్కారణంగా నిండు ప్రాణాన్ని నిలువునా తీసేందుకు కోయదొర పశ్చాత్తాపడ్డాడు. తనను మోసం చేసిన చిలకను తిట్టుకుంటూ వాడు ముగ్గురు కుర్రవాళ్లను విడిచిపుచ్చాడు. ఈ అనుభవంతో వాళ్లకు దేశ సంచారం మీద విరక్తి పుట్టింది. వాళ్ళు వచ్చిన దారిని తమ నగరానికి తిరిగి వచ్చి తల్లిదండ్రులు చెప్పిన మాట వింటూ బుద్ధిగా విద్యాభ్యాసం ముగించి పెద్దవాళ్ళయ్యాక అందరి చేత యోగ్యులు అనిపించుకున్నారు. కథ సమాప్తం. ఈ కంటెంట్ నచ్చితే మీకు లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కాల్ కూడా తప్పనిసరిగా నొక్కండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. ఈ కథలపై మీ అభిప్రాయాలను, సూచనల్ని తప్పక కామెంట్లో తెలపండి. చాలామంది చూస్తున్నారు కానీ కామెంట్లు పెట్టడము, లైక్ చేయడం లేదు. దయచేసి అవి చేయండి. అది మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.